హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలరాతి వ్లాగ్స్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అని మీరేం కాంతారా కాదు. సో ఈ వాళ్ళ వ్లాగ్ ఏంటి అంటే నా బర్త్డే వ్లాగ్. మే 9th మా సౌరిక్ సార్ బర్త్డే అయిందనమాట. సో అందులో మాకు చాలా మెమోరీస్, చాలా ఎంజాయ్మెంట్, చాలా ఫన్ అయితే చేసుకున్నాము. సో అవన్నీ కూడా మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే మేము చేస్తున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ ని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సౌరిక్ సార్ కి కరెక్ట్ గా 12 o'clock కి విష్ చేద్దామని మేమందరం వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి బర్త్డే విషెస్ ఎప్పుడు చూసుంటారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. సర్ ఒకసారి పైరా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న చేసే మూడు ఉత్సాహం. ఫైనల్ గా మీరు ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఆ రోజు నైట్ 11 వరకు తింగర్ సీత షూట్ అయింది. తర్వాత 12 కి సౌరిక్ సార్ కి కేక్ కటింగ్ చేయించి మేమందరం డాన్సెస్ వేసుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. మే 9th ఈవినింగ్ సార్ బర్త్డే మాకు దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్ లో అయితే మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సో పొద్దునుంచి చాలా గిఫ్ట్స్ వచ్చాయి అనమాట. ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు. మా అమ్మ కూడా ఈ రింగ్స్ ఇవన్నీ పొద్దునుంచి వచ్చిన గిఫ్ట్స్. సో ఇన్ని గిఫ్ట్స్ ముందు ఆర్టీ ఏదో గిఫ్ట్ ప్లాన్ చేసిందని చెప్పింది. సో ఏంటో ఆర్టీ పాపం అయ్యా అది గిఫ్ట్ కాదు, డ్రెస్ గిఫ్ట్ వేరేది ఇస్తాను. అయ్యో ఇవన్నీ చాలా వచ్చాయి పొద్దున్న నుంచి. బర్త్డే డ్రెస్ అంటే అరే మన గిఫ్ట్స్ ఈ రూమ్ లో ఉన్నాయా? బర్త్డే అవుట్ఫిట్ ఎప్పుడు కొంచెం స్పెషల్ గా ఉండాలి లుక్. అందుకనే ప్రస్తుతానికి ఉన్న ట్రెండింగ్ అవుట్ఫిట్. సరే వెళ్ళి ఫస్ట్ మార్చుకొని వచ్చాక చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చేంజ్ చేసుకొని వస్తారు కదా. ఓకే చేంజ్ చేసుకుని వస్తాను, అప్పుడు చూడండి అవుట్ఫిట్. నాకు సరిపోతే తిట్టుకోకండి, వీటికి ఎలా ఉంది ఏంటి అనుకోకండి. బట్ అనుకోకండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. సో ఏదేమైనా థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి ఫర్ గివింగ్. కేక్ కట్ చేసిన తర్వాత ఇవ్వాల్సిన గిఫ్ట్ ముందే ఇచ్చింది. అంటే కేక్ కటింగ్ కా డ్రెస్ వేసుకుంటారేమో అని. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. యాక్చువల్లీ ఈ డ్రెస్ వాడే కుట్టేసి ఇచ్చాడండి. వేసుకుంటే ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియడం కోసం ఫస్ట్ ఇలా వేసుకొని చూపిస్తున్నాడు అంతే. మీరేం ఫీల్ అవ్వకండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు యు బ్రో. గట్టిగా రండి ఒకసారి. కేక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ కేక్స్ ని అలా తినాలనిపిస్తుంది అన్నమాట. కేక్ కటింగ్ కి ముందు నేను సౌరిక్ సార్ అయితే మంచి పిక్స్ తీసుకున్నాం. హ్యాపీ బర్త్డే టు యు విజయ్ దేవరకొండ గారు. పావని క్రష్.
వాట్ ఆర్ యు టాకింగ్? థ్యాంక్ యూ, ఇది బాగుంది. సౌరిక్ సార్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ తెచ్చాను. సార్కి డ్రై ఫ్రూట్స్ ఈ మధ్య బాగా తింటున్నాను. నాకు అర్థం కాలేదు సార్. అంటే ఇప్పటి వరకు మీరు చేసిన సిరీసెస్ హైలైట్ అయినవన్నీ మీకు గుర్తుండాలి గెటప్స్, అందుకని టైం చూసిన ప్రతిసారి గుర్తు రావాలి. రోల్ నేమ్స్ ఉన్నాయా? ఉన్నాయి రోల్ నేమ్స్. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి. సో ఇప్పుడు ప్రతి నాకు అంటే నేను చేసిన గెటప్స్ అన్ని మొత్తం అన్ని కూడా దీంట్లో పెట్టారు 12 డిఫరెంట్. అసలు నేను కొన్ని అయితే అనుకోలేదు ఇలాంటి గిఫ్ట్స్ చేయడంలో ఆర్తి ఫస్ట్ ఉండదు తెలుసా, ఇంప్రెస్ చేయడంలో, గిఫ్ట్ చేయడంలో. 2 3 స్టార్ట్. ఈ షర్ట్ బాగుందా? కేక్ కటింగ్ అయ్యాక ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యి డిన్నర్ అయితే చేసేసాం. సౌరిక్ సార్ బర్త్డే అయితే మంచి డాన్సులు వేసి ఎండ్ చేసేసాం. సో గైస్ చూసారు కదా, ఇదే మా సౌరిక్ సార్ బర్త్డే వ్లాగ్. సో మీ అందరికీ ఎలా అనిపించిందో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ మన సార్కి ఎలా అనిపించిందో మనం కలిసి అతని మాటలను తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా బర్త్డేకి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, లవ్ అండ్ సపోర్ట్ నా లైఫ్ లాంగ్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీ అందరి వల్లే నేను ఇంకా ముందుకు వెళ్ళగలిగే ఆ బూస్టప్ వస్తుంది. నేను గ్రో అవుతున్న ఏజ్ నుంచి ఆయన్ని చూస్తున్నాను. కాలేజ్ చదువుతూ మా ఇంటికి వచ్చేవారు, రీల్స్ ఏమైనా నాకు తీసేవారు, నాతో కలిపి రీల్స్ చేసేవారు. సో నా స్కూల్ డేస్ నుంచి కూడా నన్ను బాగా సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా నేను ఒక స్పెషల్ పర్సన్గా ఉన్నాను అందరికీ. ఇప్పుడు ఈ పొజిషన్లోకి ఉన్నానంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్, అండ్ నా కష్టంలో కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్. ఇంతవరకు వచ్చాను అంటే ఈయన సపోర్ట్ లేనిదైతే నేనైతే రాలేదు. మా మదర్ సపోర్ట్ ఎంత ఉందో, ఆ తర్వాత నాకు అంతలాగా మంచిగా బూస్టప్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా మా సౌరిక్ సారే. ఇప్పుడు నాకు ఇంత బాగా ఎడిటింగ్ మీద ఒక ఐడియా ఉందన్నా, స్క్రిప్ట్ రాయడం మీద ఐడియా ఉందన్నా, ఆర్ ఎల్స్ ఇంకా సంథింగ్ నాలెడ్జ్ ఉందన్నా సరే, దానికి ముందు నాకు ఒక స్టెప్ వేసింది ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా కూడా మా సౌరిక్ సరే. మెయిన్ తిన విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఏదైనా సరే పట్టుదలతో నేర్చుకోవాలని అనుకుంటారు. ఒక మంచి లెర్నర్ ఎన్నిసార్లు కింద పడినా సరే ఎంత ఫాస్ట్గా లెగాలి అన్నది సో చాలా బాగా తెలుసు. ఎంత అయితే నేర్చుకుంటారో అంతే ఒదిగి ఉంటారు. ఎవరి దగ్గర కూడా యాటిట్యూడ్ చూపించారు. ఎంత కొత్త వాళ్ళు వచ్చినా సరే మన వాళ్ళే కదా అని కలిపేసుకుంటారు. తినకు వచ్చిన స్కిల్లే ఇంకొక నలుగురికి కూడా నేర్పించాలని అనుకుంటారు. నా బర్త్డేకి ఇంత స్పెషల్గా జరిపిన ప్రతి ఒక్కరికి అండ్ నన్ను స్పెషల్గా చూస్తున్న మా ఆర్తికి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్తి ఫర్ బీయింగ్ సపోర్టివ్, బీయింగ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఇలాగే ఇంకా మంచి వ్లాగ్ తో మళ్ళీ నెక్స్ట్ మీ అందరి ముందుకే వస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. సో అప్పటి వరకు stay tuned to our channel. Until then, bye bye. Please subscribe.